డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష పార్టీలు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొన్ని పార్టీలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని కూలుస్తామని మాట్లాడుతున్నారని, సమ్మక్క సారక్క చల్లడి చూపుతో ఆ పార్టీలు కాంగ్రెస్ ను టచ్ కూడా చేయలేవన్నారు. కరీంనగర్ రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్భాలు మాట్లాడుతున్నాయని, సమ్మక్క సారక్క అండతో మా ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్న మంత్రి పొన్నం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు కూడా కాలేదని అప్పుడే విమర్శలు చేస్తున్నారన్నారు. ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రారంభమైన రేకుర్తి సమ్మక్క సారక్క ఉత్సవాలు దినదినం భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వేలాది మంది లక్షలాది మంది వచ్చి దర్శించుకునేటువంటి రేకుర్తి సమ్మక్క సారక్కల్ని నాయకులందరితో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని, ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తామనే మాట సందర్భంగా